నరేష్, పవిత్ర, లోకేష్ ఈ జంట మధ్య బాగా ఫేమస్ అయింది. కానీ ఈ మధ్య కాలంలో కొంత వాళ్ళ వ్యవహారం అనేది సద్దుమణిగింది అనుకున్నాం. కానీ నిన్న మంచు మనోజ్ పెళ్లిలో వాళ్ళు ఒక్కసారి మెరవటం జరిగింది. అంటే విడిపోయారు అనుకున్న వాళ్ళు మళ్ళీ కలిసారా? అసలు ఏంటి వాళ్ళ స్టోరీ అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జేమ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. నరేష్, పవిత్ర, లోకేష్ మనం మా మధ్య కొంచెం సైలెంట్ అయిపోయింది అంత వాతావరణం. మళ్ళీ నిన్న తలక్కున ఒకసారి మెరిశారు మనోజ్ గారి పెళ్లిలో. ఏం సార్, అంటే వీళ్ళు కలిసే ఉన్నారా? అంటే ఒకటండి, ఈ జంట ఎప్పుడైతే బయటికి ఇట్లా ఇదవుతున్నారో, వీళ్ళు తెర మీద కనిపించినా కేరింద్ర కొడుతున్నారు, ఓ ఫంక్షన్ హాజరైనా జనం కేరింద్ర కొడుతున్నారు, వార్తల్లో వ్యక్తులుగా మారిపోయారు వీళ్ళు. ఎట్లా ఉందండి ఇండస్ట్రీ? నిత్య కళ్యాణం పచ్చదోరణలాగా ఇండస్ట్రీ మారిపోయింది. సినిమా గతంలో నిత్య కళ్యాణం పచ్చదోరణం సినిమా ఉంది. ఇండస్ట్రీ పరంగా కూడా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళి ఈరోజు కామనే కాబట్టి ఆ పెళ్ళికి వీళ్ళు రావటం, దాంతో వీళ్ళు వార్తల వ్యక్తులుగా మారిపోయారు. ఓకే, అంటే ఇంతకుముందు అసలు సినిమా ఏదైనా ఆడియో ఫంక్షన్ అయితే పలానా హీరోలను లేకపోతే వేరే తోటి హీరోలను పిలిచేవాళ్ళు. కానీ ఈ మధ్య అవి తక్కువయ్యి ఈ పెళ్ళిళ్ళ వ్యవహారంలో కలవటం అనేది ఎక్కువైపోతుంది. అసలు ఏంటి సార్, ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సినిమాల మీద కాకుండా పెళ్ళిళ్ళ మీద శ్రద్ధ పెట్టింది అనుకోవచ్చు సార్? అంటే పెళ్ళి చేసుకోవడం అనేది మంచిదేనండి, సోలో బతికే సో బెటర్ అంటారు, కానీ అది కాదు, ఒక తోడంటూ ఉండాలి. ఇప్పుడు నరేష్ గారు మరి ఫ్యామిలీ గతంలో మరి వాళ్ళతో పాత భార్యలతో విభేదాలు ఉన్నాయి కాబట్టి కొత్త భార్య కావాలనుకున్నాడు ఆయన. మరి 3వ పెళ్ళి 4వ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడ చావో అయినా పెళ్ళి, ఎక్కడైనా పెళ్ళి ఉన్నా కానీ పవిత్ర లోకేష్తోనే వెళ్తున్నారు ఆయన. పవిత్ర లోకేష్ అనాలో పవిత్ర నరేష్ అనాలో తెలియదు కాబట్టి పవిత్రతోనే ఆయన అటెండ్ అవుతున్నారు. నిన్న మరి మంచు మనోజ్ పెళ్ళి, మౌనికారెడ్డి పెళ్ళికి అటెండ్ అయ్యారు ఆయన. అక్కడ కూడా వీళ్ళిద్దరం చూడంగానే కేరింద్ర కొట్టారు జనం. కాబట్టి అందరి దృష్టి అటు మళ్ళుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటేనండి, నాకు ఒక ఆయన ఇంటికి వచ్చాడు, అమెరికాలో పెళ్ళికి వెళ్ళాట. అక్కడికి వెళ్తే మాజీ భార్యలు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. ఒక అమ్మాయికి పుట్టిన కూతురికి పెళ్లి చేస్తున్నారు. ఈయన ఇల్లుడు పలానా భర్త ఏం చెప్తారు కదా. ఈ కొత్త జంట చూడకుండా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, భర్తల ఫీలింగ్స్ ఎలా అని చూసేయంట ఆయన. ఓకే, మాజీ భర్తలు మాజీ భార్యలు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నా దృష్టి అంతా అడ్డే ఉందండి, నేను ఈ జంటను చూడలేదు అని చెప్తాడు ఆయన. అదే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, అసలు మనోజ్ని మౌనికని చూడకపోవడం మానేసేసి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళనే చూస్తారు. ఇప్పుడు మన కృష్ణగా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రాగానే అంత దీని మీద డిస్కషన్ జరిగినాయి, అందరు డిస్కషన్స్ పెట్టారు. వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు అని ఎవరు ఊరుకోరు, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ తంటాలు పడుతున్నారు, వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు. ఆయన ఒక తోడు కావాలనుకున్నాడు, ఆవిడ ఒక తోడు కావాలనుకుంది. ఆ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. ఏదైనా నచ్చినప్పుడు దూరంగా ఉండటం బెటరు, విడిపోవటం బెటరు. ఎంతకాలం కలహాల కాపురం చేస్తారు చెప్పండి? అది నేను అనుకోవడం ఏదో తప్పేం కాదు. మరి కాకపోతే సెటిల్మెంట్ చేసుకుని ఏదన్నా అమ్మాయికి చేసేస్తే పోయేది. నరేష్ గారు అనవసరంగా గొడవ పెంచుకున్నారు. గొడవ పెంచుకోకుండా సెటిల్మెంట్ చేసేసుకుని చక్కగా వీళ్ళు కూడా మనోజ్ ఎట్లా పెళ్లి చేసుకున్నారు 2వ పెళ్ళి, వీళ్ళు కూడా 4వ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఆ మధ్యకాలంలో ఏది 3వ భార్యతో ఏదైతే మనకి సంబంధాలు అనేవి అంటే ఇంకా పూర్తిగా తెగలేదు, అది గొడవ నడుస్తుంది, అది కోర్టులో నడుస్తుంది. కాబట్టి ఇప్పుడే ఇది అయ్యేది కాదులే అని చెప్పి పవిత్ర లోకేష్ గారు బెంగళూరు వెళ్ళిపోయారని, ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చిందని చాలా రూమర్స్ మనం విన్నాం, చాలా ట్రోల్స్ కూడా నడిచినాయి. కానీ సడన్గా నిన్న రావటం అంటే వీళ్ళు అంతర్గతంగా వీళ్ళకి కనెక్షన్ అయితే ఉందనుకోవచ్చు కదా? ఖచ్చితంగా ఉంటుంది. తాత్కాలికంగా ఊరిళ్ళు ఉండొచ్చు, అంత మాత్రం అని చెప్పేసి పర్మనెంట్గా దూరం అయిపోయారు. ఆ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇదైపోయింది. నరేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, ఇది జరిగిన తర్వాత ఆవిడ కనపట్లేదు కాబట్టి ఎలా జరిగింది, ఇవన్నీ హంపక్కండి. అంత వాళ్ళు కలిసి ఉండాలనుకున్నారు, ఉంటున్నారు. ఎంతకాలం కలిసి ఉంటారనేది ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు తోడు కోరుకుంటున్నారు, ఒకరికొకరు తోడు కోరుకుంటున్నారు. మరి ఈయన డబ్బు ఆవిడకి నచ్చిందో, ఆవిడ అందం ఈయనకి నచ్చిందో మనకు తెలియదు. అంటే 3వ భార్యతో ఇంకా పూర్తిగా సంబంధాలు తగలేదు కాబట్టి, అంటే డైవర్స్ కాలేదు కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పు, కానీ రిలేషన్లో ఉంటే తప్పు కాదని కోర్టు చెప్పినప్పుడు అది కోర్టు చెప్పిన వాళ్ళకి బలంగా చేకూర్చున్నాయి కాబట్టి చట్టపట్టాలు తిరుగుతున్నారు. దానికి పట్టపక్కలు కూడా లేవు కాబట్టి తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో జరిగే ఈ 2వ పెళ్ళిళ్ళ గురించి ఇప్పుడు నరేష్ గారికి ఇంకా కొంచెం బలం చేకూర్చినట్టు అయిందా? అంతేగా, ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఇవి కామన్ అయిపోయినాయి. ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళని బోతాతను చూస్తారు, కొద్దిగా ఎక్కువ చూస్తారు, 10 మంది ఫాలో అవుతుంటారు. రేపు నాగచైతన్య పెళ్లి చేసుకున్నా అదే జరుగుద్ది. సమంతతో విడిపోయారు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకున్నా అలాగే ఉంటుంది.
ఇట్లా చాలామంది ఉన్నారు. ఒకళ్ళేంటి గతంలో కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు, ఎన్టీ రామారావు గారు పెళ్లి దాకా వీళ్ళు ఆగిపోయి నేను వార్తలు ఉన్నాయి, అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం సోలోగా ఉన్నారు. ఇట్లా చెప్తూ ఉంటారు. ఇట్లా రకరకాల గతంలో జరిగినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే 2 పెళ్ళిళ్ళు బదులు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు కూడా వచ్చేసినాయి. రేపు 5, 6, 7, 10 పెళ్ళిళ్ళు జరిగినా ఆశ్చర్యపడక్కర్లా. కానీ ఇప్పుడు చూస్తే మరి నిన్న నరేష్ గారు చాలా స్మార్ట్గా, పవిత్ర లోకేష్ గారు మీరు అన్నట్టు పవిత్ర నరేష్ గారు ఆయనతో వచ్చింది కాబట్టి పవిత్ర నరేష్ గారు ఆమె కూడా కొంచెం స్టైల్ మార్చినట్టు, వేషధారణ మారినట్టు అనిపించింది. అంటే వీళ్ళు ఇక ముందు కాలాల్లో వీళ్ళు కూడా పెళ్లి జరిగే అవకాశాలు అయితే కనపడుతుంది. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు కూడా ఇట్లా జనం నోడలో నానాలనుకుంటున్నారు, ఇట్లా కనిపించాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అందుకోసమే కావాలనే వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఒక్కరే వెళ్ళి అక్షంతలు వేసి వచ్చేయచ్చు. ఎందుకు అలా నలుగురితో నోడలో నానటం ఎందుకు? అందరూ మన వైపు చూస్తారు, అంత అవసరమా? నువ్వు ఇంట్లో ఉండి నేను ఇల్లు వస్తాను, అలా చేయొచ్చు కదా. అలా చేయట్లేదు వాళ్ళు. అంటే నరేష్ గారు కూడా ఆయన దాన్ని ఒక ఫ్యాషన్ లాగా చూస్తున్నాడు తప్ప, అంటే ఒక షై లాగా ఇట్లా చేస్తే మనల్ని ఇట్లా అనుకుంటానే ధోరణిలో ఆయన కనపడలేదు. ఆయన నేనేం చేసినా నాకేంటి అనుకుంటున్నాడు ఆయన. నాకు అప్పుడు మైసూర్లో హోటల్లో జరిగినప్పుడు కూడా ఆయనలో ఎటువంటి బెరుకు లేదు, ఎటువంటి భయం లేదు. మీడియా ఉన్న ఏం చెల్లించలే. అవును, ఆయన అట్లాగే బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి నాకేంటి అనేది ధీమాగా అవతల వాళ్ళకి కూడా ఒక థ్రెట్ లాగా చూపిస్తున్నాడు ఆయన. జనరల్గా అయితే పెళ్ళి అయితే అందరికి గుర్తింపు వస్తుంది, వీళ్ళకి పెళ్లి కాకముందే గుర్తింపు వచ్చింది అనుకోవచ్చు. అదే పెళ్ళి అయిపోతే అందరూ దీనికి పులుస పడిపోద్ది. ఇలా కొంతకాలం నడిచింది అనుకోండి, అందరూ నోళ్ళలో నానుతూ ఉంటారు, ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది. నేను చూశారు కదా వీడియోలు, జనం ఏలలో వేస్తున్నారు, గోళలు చేస్తున్నారు. వీళ్ళని చూసి తెర మీద ఒక సినిమాలో ఏమొచ్చినా ఒక సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు చూసి కూడా అట్లా గోళలు చేశారు. సినిమా ఫ్లాప్ అయినా కానీ వీళ్ళ క్యారెక్టర్లు హిట్ అయినాయి. అంటే వీళ్ళు ఏంటంటే పెళ్లి కాకుండా హిట్ పేర్ లాగా నిలిచారు. రేపు రాబోయే సినిమాల్లో హిట్ పేర్ లాగా కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. సో మొత్తానికైతే ఈ పెళ్ళిళ్ళ మూలాన అందరైతే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళకి అందరు కలిసిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో తిరిగేస్తున్నారు. ఇండస్ట్రీ అంతా అంతే అయిపోయింది కదా సార్. ఇండస్ట్రీ అంతా అట్టగానే బయట కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మార్చిలో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మార్చిలోపు ఆయన నరేష్ గారు పెళ్లి చేసుకోపోవచ్చేమో, కానీ త్వరలో మళ్ళీ మూడం వెళ్ళిపోయి మళ్ళీ ముహూర్తాలు రాగానే నరేష్ గారి పెళ్లి వార్త కూడా మనం వింటామేమో, చెప్పలేము. గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనోజు మౌనికల పెళ్లి జరగబోతుంది, వీళ్ళు బయట కనపడుతున్నారని డిస్కషన్ కూడా చేసుకున్నాం. కాబట్టి నిప్పు లేకుండా పొగ రాదు, ఎట్టాగో నిప్పు ఉందనే విషయం నరేష్ గారు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన చూపిస్తారు కాబట్టి త్వరలోనే ఆ పెళ్లి కూడా చూడొచ్చాము మనం. లేదా పెళ్లి లేకుండా మేము సహజీవనం చేసుకుంటాం, కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అది కూడా జరగవచ్చు. ఆల్రెడీ జరుగుతుంది అదే. ఇంకా దానికి ప్రత్యేకించి చెప్పేదే ఉంది. పెళ్లి లేకపోయినా అట్లా ఉండొచ్చు. కొంతమంది హీరోలు బయటికి చెప్పుకోరు, కానీ పెళ్లి చేసుకుని బ్రహ్మచారులుగా ఉన్న హీరోలు కూడా సహజీవనంలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కాదు వాళ్ళు ఇలా బయటికి తిరగట్లేదు, వాళ్ళకి టాక్ ఉన్నా కానీ వాళ్ళు బయట తిరగట్లా, వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈయన మెయింటైన్ చేయట్లా, అంటే ఏదన్నా పబ్లికే, అంతే పబ్లికే. ఇదండి పవిత్ర నరేష్ గారు. ఎందుకంటే నరేష్ గారితో కనపడప్పుడు మనం పవిత్ర లోకేష్ అనకుండా పవిత్ర నరేష్ గారు అని అనాలి. మొత్తానికైతే మంచు మనోజ్ గారి పెళ్లిలో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మెరిశారు. అంటే మేము విడిపోలేదు, కలిసే ఉన్నాము. ఆమె బెంగళూరు పోయినా, నేను హైదరాబాద్లో ఉన్నా, మా రిలేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే పెళ్ళి ఎప్పుడు అనేది మూడో భార్యతో విడాకులు అయిన తర్వాతనే అవుతుందా, లేకపోతే వీళ్ళు ఇలానే ఉంటారా అనేది మనం ఎదురు చూడాలి. ఇదండి వాళ్ళ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.